గైస్ మనమైతే కామినేని ఫ్లైఓవర్ ఎక్కి దిగుతున్నాము. మీరు ఇందాక చూసినట్టయితే పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్ అయితే కామినేని హాస్పిటల్. ఒకప్పుడు ఎంత పాతగా ఉండేది తెలుసా కామినేని హాస్పిటల్. ఇప్పుడైతే చాలా అప్గ్రేడ్ చేసారు. కొంచెం లోపలికి చాలా బెస్ట్గా నీట్గా చేసారు అనమాట. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది అల్కాపురి జంక్షన్ అనమాట. ఈ అల్కాపురి జంక్షన్కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత వచ్చేది నాగోల్. హైదరాబాద్లో నాగోల్ అని అడిగితే ఎవరైనా చెప్తారు నాగోల్. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ అల్కాపురి దాటిన తర్వాత మనము నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కుతాం అనమాట. వీడేంది బాబు ఇండికేటర్ లేదు ఏం లేదు, ఎట్లా పడితే అట్లా వస్తాడు. లెఫ్ట్లా రైట్లా ఎట్లా పడితే అట్లా తిప్పుతారు. ఇది ఉంటుంది గాయ సీన్లతో. పెద్ద పెద్ద లారీలు ఈ డీసీఎంలు అంటే నార్మలే ఫ్రెండ్స్, ఆ సిటీలో తిరగచ్చు. కానీ పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కదా అవైతే తిరగొద్దు అనమాట. అండ్ మీకు ఇప్పుడు ముందు కనిపిస్తున్న సిగ్నల్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది నెక్స్ట్, అది వచ్చేసి అల్కాపురి సిగ్నల్ అనమాట. అండ్ ఈ రోడ్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకొక హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది. అండ్ ఇట్లా స్ట్రేట్ వెళ్తూనే ఉండాలి మనము. ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకా శాంపులే ఇది. మనం ఇంకెంత కాదన్నా ఇంకో 30-35 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళాలి. 35-40కి వెళ్ళొచ్చు. ఇగో ఈ సిగ్నల్ అల్కాపురి సిగ్నల్ గైస్. సో ఈ సిగ్నల్ పేరే అల్కాపురి సిగ్నల్. లెఫ్ట్ సైడ్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది. అండ్ దాని పక్కనే ఒక బార్ కూడా ఉంటుంది. దాని పక్కనే బాండియా ఫర్నిచర్స్. సో నిజం చెప్పాలంటే రోడ్స్ అనేవి హైదరాబాద్లో చాలా వరకు చాలా నీట్గా బాగానే ఉంటాయి. కానీ ట్రాఫిక్లో ముంబై కంటే తక్కువే. అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుందంటే మూవబుల్ ఉంటుంది. అంటే బండి కదులుతూనే ఉంటాయి. ఒకసారి స్టక్ అయిపోయి ఆగిపోవు. ఎప్పుడు స్టక్ అయ్యి ఆగిపోతాయి అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే ఏదైనా పెద్ద వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ బస్సో లారీయో బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డు మీద ఆగిపోయినప్పుడు, అప్పుడు జామ్ అయిపోయినా సరే సైడ్ నుంచి బండ్లు వెళ్తూనే ఉంటాయి, ఆగవు సామాన్యంగా బండ్లు. కానీ ఒక్కసారి స్టక్ అయింది అనుకోండి అదొక అరగంట అయినా సతాయిస్తూ ఉంటారు ఇది ఈ హైదరాబాద్లో. అట్లుంటుంది ఇక హైదరాబాద్ కథ. సో లెఫ్ట్ సైడ్లో వస్తే అంగుర పండ్లు అంటే 200కి 2 కిలోలు అంటే 100 రూపాయలకి కిలో ఇస్తుంది గాయస్. అది కూడా బ్లాక్ అంగురాలు. సో మనం ఇప్పుడు ఉన్నది నాగోల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. లెఫ్ట్ సైడ్లో హోటల్ జూబ్లీ పార్క్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం రిచ్గా ఉంటుంది బిల్డింగ్. అండ్ ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మీరు చూడవచ్చు, కొంచెం ఏదో మనం ఎట్లా అనిపిస్తుంది, ఏదో ఆకాశం పైకి వెళ్తున్నట్టు తేలుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఫ్లైఓవర్ అలా ఉండదు.